పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు గురుకుల పాఠశాలలు ఉదయం 9 గంటలకు ఓపెన్ చేయాలని విద్యార్థుల ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు ఉదయం 9 గంటలకు ఓపెన్ చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్డం శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలతో పాటు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పాఠశాలను ఉదయం 9 గంటలకు కాకుండా 8 గంటలకే తెరవడం వల్ల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 9 గంటలకే స్కూల్ను ప్రారంభించాలి. గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో 9 గంటల స్కూల్ టైమింగ్ ని 9 గంటలకి వెంటనే మార్చాలి. గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో స్కూల్ టైమింగ్ 9 గంటలకు వెంటనే మార్చాలి. స్కూల్ టైమింగ్ 9 గంటలకి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో వెంటనే నిర్ణయించాలి. 9 గంటలకి స్కూల్ గా గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వానికి మీ గతం నుంచి కూడా విద్యార్థి జేఏసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ఫలితంతోనే ప్రభుత్వం వచ్చిందనేది ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తిని అలాగే సమాజంలో జరుగుతున్న ఒక ఇబ్బందిని గుర్తు చేస్తున్నాం. మీరు విస్మరించుకుంటూ పోతే మాత్రం మళ్ళా ప్రభుత్వం గత ప్రభుత్వాలకు పట్టిన గతి మీకు పట్టే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వాల్లో గురుకుల పాఠశాలలో 9 గంటలకి విద్యార్థులకి స్కూల్ టైమింగ్ పెట్టాలని అడుగుతుంది. ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గురుకులాల్లో సరైన అకామిడేషన్ లేదు. 300 మంది విద్యార్థులు ఒక్కసారిగా రెడీ అవ్వడం అనేది అసంభవం అవుతుంది. అంతేకాకుండా ఈ విద్యార్థులు స్నానాలు చేయలేక వాళ్ళకి అకామిడేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సరైన టైంలో వాళ్ళు ప్రేయర్కి అటెండ్ అయ్యే లోపలే వాళ్ళు స్నానాలు చేయకుండా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని రావడానికి సమయం బట్టి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఈరోజు గురుకులాల్లో నెలకొంది. అంతేకాకుండా ఈ క్యాంపస్ లేని గురుకులాలు అంటే గురువులు లేని గురుకులాలు అంటే గురువులకు నివాసం లేనటువంటి గురుకులాలని వెంటనే టీచర్లు ఎంతో దూరం నుంచి కూడా 8 గంటలకు వస్తూ చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు, వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విద్యార్థులందరి జీవితాలు కాపాడే ఉపాధ్యాయుల జీవితాలు కాపాడాలా? మరి ప్రభుత్వ స్కూల్స్ 9 గంటలకు నిర్ణయించినప్పుడు మరి గురుకులాలు ఏ పాపం చేసినాయి? మరి వాళ్ళని 9 గంటలకు పెట్టుకొని 8 గంటలకు పెడుతున్నారు. మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా 8 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు. పొద్దున్నే నిద్ర మబ్బుతో స్కూల్ బస్సుల్లో నిద్రపోయే పిల్లలను చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ప్రతి స్కూళ్ళల్లో కూడా 9 గంటలకు స్కూల్ ప్రారంభించండి. దానివల్ల విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉంటారు.